ఇక అప్డేట్స్ చూద్దాం. పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డిఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రగతి నగర్లోని తన నివాసం నుంచి కంటేశ్వర్ బైపాస్ రోడ్డు మీదుగా అంతిమయాత్ర సాగనుంది. బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రంలో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో డిఎస్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. డిఎస్ మరణానికి సంతాప సూచకంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాను అవనతం చేశారు. నిన్న తెల్లవారుజామున 3:30 డిఎస్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వగా సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డిఎస్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ కంటతడి పెట్టారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ శనివారం బంజారాహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్లో నిజామాబాద్కు తరలించారు. ఇక డిఎస్ అంతిమ సంస్కారాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లాకి రాజకీయ కురుద్రుడు మాజీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అంత్యక్రియలకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో ఆయన నివాసంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 గంటలకు పర్యటించనున్నట్టు మనకు సమాచారం. 10:30 సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన అనంతరం ఇక్కడ ఏర్పాట్లు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మాధవరం సమీపంలోని ఆయనకున్న 3 ఎకరాల పొలంలో ఆయనకు సంబంధించిన అంత్యక్రియలకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రధానంగా చూస్తుంటే నిజామాబాద్ ప్రగతి నగర్ లోని ఆయన నివాసం నుంచి ఎల్లమ్మగుట్ట, అదేవిధంగా కట్టేశ్వర్ బైపాస్ మీదుగా అక్కడ సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 4 కిలోమీటర్ల దూరంలో ఈ దీనికి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి అనేక మంది ప్రముఖులు సైతం డిఎస్ కు సంబంధించిన పార్థివ శవానికి నివాళులు అర్పించడానికి వస్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. అదేవిధంగా చూస్తుంటే మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం నిన్న 11 గంటల ప్రాంతంలో వచ్చి నివాళులు సైతం అర్పించారు. ప్రస్తుతం ఏదైతే రాజకీయ ధురంధరుడైన డి శ్రీనివాస్ ఈరోజు అరంగేట్రం రాజకీయంలో ఎన్ఎస్ఐ కార్యకర్తగా అరంగేట్రం చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉంటూ ఒక వెలిగి ఆయన రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే ఆయన చాణక్యుల రీతి అర్థం కాని పరిస్థితి మనకి. ఎందుకంటే అనేక మందికి రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను స్థాపించుకోవడానికి దిశానిర్దేశం ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఈ రోజు తీరని లోటు అని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు సైతం చెప్తున్నారు. ఎంతో మంది ఆయనకంటూ ఒక పదవులు సైతం అనుభవించి పెద్ద ఎత్తున ఇక్కడ నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేకతను మాత్రం చాటుకున్నాడు. గతంలో ఇంటింటికి తాగునీటి సరఫరా లేకపోని పరిస్థితుల్లో ఉండే నిజామాబాద్ జిల్లాకు గడప గడపకు గోదావరి ద్వారా తాగునీటిని సరఫరా చేసి ఎంతో మందికి దాహత్యం తీర్చిన మహోన్నత వ్యక్తి అని చెప్పేసి ప్రజలు సైతం కొనియాడుతున్నారు. ఇండ్లు నిరుపేదనే కావచ్చు, బడుగు బలహీన వర్గాలే కావచ్చు, ఇలాంటి వారికి ఎంతో మందికి అన్నా నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందించే డి శ్రీనివాస్ లోటు యావత్తు తెలంగాణ రాష్ట్రానికే కాదు నిజామాబాద్ జిల్లాకు పెద్ద లోటుగానే భావించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 10:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆ పర్యటన నేపథ్యంలో ఆయనకు ముందుగా నివాళులు అర్పించిన అనంతరం ఈ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కాళేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. అధికార లాంఛనాలతో అంతిమయాత్రకు ఏర్పాట్లను ఇప్పటికే పెద్ద ఎత్తున చేస్తున్నారు. సుమారు మనకు 1000 మంది పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశారు. బారిగేట్స్ నిర్మించి ఎలాంటి
ఆటంకం కలగకుండా అంతిమయాత్ర సజావుగా జాగేందుకు ఇటు పెద్ద ఎత్తున ఇటు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లో నిమగ్నమని చెప్పొచ్చు. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని నిజాన్ని నిర్భయంగా చెప్పే మహోన్నత వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన పిసిసి అధ్యక్షుడు హోదాలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఎప్పటికప్పుడు అక్కడ అధిష్టానానికి వివరించి తెలంగాణ రాష్ట్ర సాధన సైతం నేనున్నానంటూ ఆయన ముందున్న మహోన్నత వ్యక్తిగానే భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈరోజు లేని లోటు యావత్ తెలంగాణ రాష్ట్రానికి తీరనిగా భావించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అటు నైరుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో 2 సార్లు కేబినెట్ హోదాలో ఉంటూ అటు దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక చురుగ్గా పాల్గొని ఇటు నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించిన మహోన్నత వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకర విషయం అని చెప్పేసి పలువురు నాయకులు సైతం తమ మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ఈ విధంగా కొనసాగుతున్నాయి. 10:30 ప్రాంతంలో జరిగే అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అంటూ అధికార యంత్రాంగం చేస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.